హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన హ్యాపీ లైఫ్. సో ఏంటి మార్నింగే దివ్య ఈ ఫ్రెష్ మ్యాంగోస్ని చూపిస్తోంది అనుకుంటున్నారా? సో ఏం లేదండి, మేమైతే కడపకి వెళ్తున్నాము. సో అందుకోసమని చెల్లెల వాళ్ళకి, అత్తయ్య వాళ్ళకి, అమ్మ వాళ్ళకి కొన్ని మ్యాంగోస్ అయితే తీసుకెళ్తున్నాం. ఇవైతే ఫామ్ ఫ్రెష్ మ్యాంగోస్ అండి. ఈ మ్యాంగోస్ ఎటువంటి కెమికల్స్ లేకుండా మాగబెట్టినవి, ఫ్రెష్ ఇంకా గ్రీన్గానే ఉన్నాయి. సో ఇలాంటివి మనం ఫామ్ నుంచి తెచ్చుకున్న మ్యాంగోస్ని ఒక కార్డ్బోర్డ్ తీసుకొని న్యూస్ పేపర్ పెట్టేసి అందులో పెట్టేసామంటే మనం ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఇవి మాగబెట్టుకొని హ్యాపీగా తినచ్చు. సో చాలామంది ఏమనుకుంటారంటే ఈ మ్యాంగోస్ తినకూడదు, షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదు అంటారు. బట్ లిమిటెడ్ క్వాంటిటీలో రైస్ కొంచెం తగ్గించి మ్యాంగోస్ ఒక 2 to 3 slices తీసుకోవచ్చు డిపెండింగ్ అపాన్ దేర్ కండిషన్. And mangoes are rich in fiber, antioxidants and polyphenols, so don't miss this year. సో ఇంకా నా డేలోకి వచ్చేస్తే నేను ఎర్లీ మార్నింగ్ సుప్రభాత సేవతో స్టార్ట్ చేశాను. ఈరోజు మైండ్ అయితే ఎంత రిఫ్రెషింగ్గా ఉందో. ఏదో ఒక స్పిరిచువల్ సాంగ్తో మన డేని కనుక స్టార్ట్ చేస్తే ఎక్కడ లేని మోటివేషన్, కాన్ఫిడెన్స్ అండ్ ఎనర్జెటిక్గా కూడా ఫీల్ అవుతాం. నిజంగా ఈ స్పిరిచువల్ లైఫ్కి కనుక మనం టర్న్ అవుట్ అవుతే చిన్నగా పెద్దవి చేయాల్సిన అవసరం లేదు. మనకు వీలైనంతలో కొంచెం చిన్న హ్యాబిట్స్, ఎర్లీ మార్నింగ్ ఇలా ఒక మంచి సాంగ్ వినడము, ప్లెజెంట్గా ఫీల్ అవుతాం, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. సో ఈరోజు నా మెయిన్ టాస్క్ ఏంటంటే ఫ్రిడ్జ్ డీక్లటరింగ్ అండి. ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవాలి, ఆర్గనైజ్ చేసుకోవాలి అనుకున్నాను. చాలా రోజుల నుంచి ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేయక ఇందులోనే డంప్ చేస్తూ టోటల్ ఇక్కడ ఉన్న స్టోరేజ్ మొత్తం వాడేసుకున్నాను. సో అండ్ అట్ ది సేమ్ టైం నాకు టైం లేదు, ఇంట్లో వర్క్లు, బయట వర్క్ ఇలా సరిపోతూ ఉంది. సో ఇవాళ పిల్లల ఇద్దరు గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళారు. సో అందుకని కొంచెం నాకు టైం ఉంది. ఈ టైంని సో వై కాంట్ వీ జస్ట్ గో విత్ ద క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ అనుకున్నాను. సో ప్రీవియస్ వ్లాగ్లో నేను చాలా ఇంపార్టెంట్ టిప్స్ అనేవి చెప్పాను. 1% రూల్ చెప్పాను, 15 minutes రూల్ చెప్పాను. ఈ లాజిక్స్ మనం చేసే పనులకి కనుక మనం యాడ్ చేసుకుంటే మన పని త్వరగా అవ్వడమే కాదు, సో చాలా ఇంట్రెస్టింగ్గాను అండ్ క్లీన్ చేయాలన్న మోటివేషన్ లేకున్నా కానీ ఇలా మనం ఒక సింపుల్ లాజిక్ కనుక యాడ్ చేసుకుంటే ఆ పని కూడా త్వరగా ఫినిష్ చేసేయచ్చు. సో ఇవాళ వీడియో కూడా నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. ఫ్రిడ్జ్ సర్దుకోవడంలో మనకి బాగా హెల్ప్ అవుతుంది. అది ఎండ్లో చెప్తాను, బట్ డోంట్ మిస్ దిస్ లాజిక్. సో చూసారు కదా ఫ్రిడ్జ్ ఎంత మెస్సీగా ఉందో. పిల్లలందరూ ఇందులో షర్బత్, జ్యూసెస్, పాలు ఇవన్నీ వేసేసారు. సో ఇంకా కుదరదు, ఇప్పుడు ఖచ్చితంగా చేసేయాలి క్లీనింగ్ అని చెప్పి నేనైతే క్లీన్ చేస్తున్నాను. క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్కి వచ్చేతలకే చాలా బోరింగ్ పని అని చెప్పి జస్ట్ అవాయిడ్ చేస్తూ ఉంటాము. సో అలా అవాయిడ్ చేస్తూ ప్రొకాస్టినేట్ చేస్తూ ఉన్నామంటే అదంతా పైలప్ అయిపోయి ఒక రోజుకి మొత్తం ఒక హెవీ క్లటరింగ్ డే లాగా ఉంటుంది. సో అలా ఉండకుండా రోజు కొంచెం ఏదో ఒక కార్నర్, ఇంట్లో ఉండేటువంటి కార్నర్లోనే ఏదో ఒకటి చూసుకొని ఆ కార్నర్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటే ఓవరాల్గా అట్ ఎ టైం కొద్ది రోజులకి మన ఇల్లు చాలా నీట్గా ఉంటుంది. సో ఇక్కడైతే నా దగ్గర ఫ్రిడ్జ్ కవర్స్ అయితే లేవండి. సో వాట్ వీ హ్యావ్ టు డూ అని జస్ట్ ఆలోచించి ఇక్కడ షాపింగ్ మాల్స్ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసి నీట్గా ఫ్రిడ్జ్లో సర్దేశాను. సో వీలైనప్పుడు నేను బయటకు వెళ్ళినప్పుడు తీసుకురావాలి ఈ ఫ్రిడ్జ్ కవర్స్ అయితే. బట్ మనం అనుకున్న టాస్క్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే ఏదో వాటికి కావాల్సిన వస్తువులు లేకున్నా సెకండ్ ఆప్షన్ ఏదైనా ఉందా అనేది చూసి మనం వాటితో మూవ్ ఆన్ అయిపోవడమే. బట్ అల్టిమేట్గా మన టాస్క్ మాత్రం మనం ఎప్పుడూ పోస్ట్పోన్ చేసుకోకూడదు. సో ఇక ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేశాను. సో ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడే మనం కర్డ్ కానీ బటర్ కానీ ఇవన్నీ తీసి పెట్టుంటాం కదా, అది బయట పెట్టుంటాము. సో ఇవాళ నేను ఈ వీడియోలో చాలా త్వరగా ఈజీగా
బటర్ ఆర్ గీ క్యూబ్స్ కానీ బటర్ క్యూబ్స్ కానీ ఎలా చేసుకోవాలి చాలా సింపుల్గా అనేది చూపిస్తాను. జనరల్గా నేను ఇది కేక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం అని చెప్పి తీసుకున్నాను. చాలా రోజులైంది ఛానల్ స్టార్టింగ్, రోజులు కాదు ఇయర్స్ అయింది ఛానల్ స్టార్టింగ్లో కొన్ని కేక్స్ కూడా వీడియోస్ పెట్టాను. అప్పుడు మనది జస్ట్ కిచెన్కి సంబంధించిన ఛానల్, ఐ మీన్ కుకింగ్కి సంబంధించిన ఛానల్. సో అప్పుడు కేక్ కోసం అని కొనుక్కున్నాను, బట్ అదైతే ఎప్పుడూ ఉపయోగించలేదు. సో రీసెంట్గా ఒక జస్ట్ ఐడియా వచ్చింది, వై కాంట్ వీ యూజ్ ఇట్ ఫర్ మేకింగ్ గీ అండ్ బటర్. చాలా త్వరగా అవుతుంది అండ్ మిక్సీలో వేయడం వల్ల అదంతా స్పిల్ అయిపోయి టోటల్గా మెస్సీ అవుతుంది. సో అందుకని చెప్పి ఇవాళ నేను ఈ విస్కర్తోనే స్టార్ట్ చేశాను. ఇది ఎలక్ట్రిక్ విస్కర్, అమెజాన్లోనే పర్చేస్ చేశాను. దీని ప్రైస్ అయితే చాలా తక్కువ అండి. సో మొత్తానికి మన బటర్ మేకింగ్ క్యూబ్స్ అయితే ఫినిష్ అయిపోయాయి. సో ఇవాళ లాజిక్ గురించి డిస్కస్ చేద్దాము. అదేంటంటే 50% రూల్. ఎస్, ఏంటి 50% రూల్ అంటే, మనకున్న ఇంట్లో కానీ కబోర్డ్స్ కానీ సోఫాస్ కానీ ర్యాక్స్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఎనీథింగ్ మనం స్టోరేజ్కి ఏదైతే ఉపయోగిస్తున్నామో అందులో స్టోరేజ్ ఉంది కదా అని చెప్పి బట్టలు, బుక్స్, ప్లాస్టిక్ క్యాన్స్తో డంప్ చేస్తూ ఉంటాము. సో అలా మాత్రం ఎప్పుడు డంప్ చేయకండి. స్పేస్ ఉంది కదా అని స్పేస్ మొత్తం వాడకండి. సో అందులో 50% మాత్రమే ఫిలప్ చేసుకోండి. ఇంకా మీకు థింగ్స్ జస్ట్ 60%కి వెళ్ళండి, బట్ 100% ఎప్పుడు ఫిలప్ చేసుకోవద్దండి. సో 100% మన కబోర్డ్స్ కానీ మనకున్న స్టోరేజ్ ఏరియా మొత్తం ఫిల్ అయిందంటే ఇంకా ఏ వస్తువులు కొనకండి. సో అదండి ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.